హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను బెండకాయ కర్రీ వండుతున్నాను. పిల్లలు ఇవాళే బెండకాయ కర్రీ అని గోల్ చేస్తుంటే అదే ఒకటి ట్రై చేస్తున్నాను. ఆయిల్ మరిగింది, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేయించాను. ఏ కూర పడితే ఆ కూర తినట్లేదండి మా పిల్లలు. ఉదయం క్యారేజ్కి బంగాళదుంప కూర అని అలా ఏడుస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి ఏదో ఒకటి క్యారేజ్ అలా ప్రిపేర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే తినట్లేదు వాళ్ళు నచ్చినవి వండకపోతే. ఉల్లిపాయలు ఎగిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు. బెండకాయలు వేయడం చాలా చేతికి జారుతున్నట్టు అనిపిస్తుంది. బెండకాయలు వేస్తాం కదండి, ఒక 3 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మగ్గుతుంది. నెక్స్ట్ టమాటాలు, ఉప్పు, కారం అన్నీ. ఇప్పుడు చూడండి, మూత వేస్తాను. టమాటాలు వేసుకుందాం. మళ్ళీ అటు ఇటు 2 సార్లు అలా కదిపి మళ్ళీ మూత పెడదాం. ఓ 3 నిమిషాలు టమాటాలు మగ్గిదాకా సిమ్లో ఉంచుతాం. ఇప్పుడు చూద్దామండి, 3 నిమిషాల తర్వాత టమాటాలు వేసాం కదా, మగ్గుతాయని మూత తీసి చూద్దాం. గరిటెట్టి చూద్దాం. కొంచెం ముక్కలు సాఫ్ట్గా అయ్యి. ఉప్పు, కారం వేసుకున్నాం. 2 చెంచాలు సాల్ట్. చూసుకొని కారం. కారం వేసిన తర్వాత కలయబెడదాం. ఒక 2-3 నిమిషాలు కొంచెం వాటర్ వేసి మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి ఉప్పు, కారం చూసుకుందాం. కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ రెడీ అయితే అయిపోయింది.